అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరు? బాలయ్య. బాలయ్య అన్న, తొందరలో ఈ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఎట్లా మీరు ఈసారి బై ఎలక్షన్స్లో ఎవరు కోటేస్తున్నారు? అదే గోపినాథ్కి వేద్దామని అనుకుంటున్నాం మేమైతే. ఇంకా అయినా వాళ్ళు రాలేరు, ఇంకా మాకు ఏం ప్రచారం చేయలేదు కదమ్మా, చేసుకోరు కదా. ఈసారి వాళ్ళ భార్య నుంచి ఉంటుంది నిలబడని మేము చూస్తాము. ఎట్లా మరి మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, మరి ఈ బీఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మేమా ఏం చేసినావు ఇల్లు కట్టినావా? కట్టినావా? మాకేమన్నా ఉద్యోగం ఇచ్చినావా? లేనోళ్ళ గిట్ట చెప్పు. గిట్ట బతకను దోతులు కట్టుకొని ఎంతకంటే బతకాలి చెప్పు. నువ్వు చెప్పు. పెన్షన్ రావట్లే 4000? ఇలా రాలేదు, రాకొచ్చిందనే ఊరికి పోయి ఊరికాడ చేపించుకున్నా నేను. ఏ ఊరు మీది? మాది నారాయణఖేడ్ దగ్గర. ఆడ చేపించుకున్నా, మా సర్పంచ్ చేపించిండు. వస్తున్నది ఇప్పుడు, వస్తున్నది. ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చి కూడా 1.5 సంవత్సరం అయింది, రేషన్ సన్న బియ్యం ఇస్తున్నాడు, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాడు. మొన్నటి సంది అయితే సన్న బియ్యం ఇస్తున్నాడు. రేవంత్ అది ఫ్రీ బస్సు పెట్టిండు. వాళ్ళకి పెట్టిండు, ఆడేళ్ళకు కొట్టుకుంటారు. నువ్వు నేనని గుద్దుకుంటావు. ఆడేళ్ళే, మొగలం కాదు. మొగలకైతే పైసలు ఇస్తున్నాము, ఎక్కుతున్నాము, కానీ వాడవాళ్ళు అయితే గుద్దుకుంటారు కదా. ఎట్లా మాగంటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మరి మీకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అక్కడ కనబడతలేదా అమ్మ? అక్కడ కనబడతలేదా? రోడ్డు కనబడతలేదా? ఇది రోడ్డు కనబడతలేదా? ఎవరికన్నా ఇల్లు ఇచ్చినామా? ఇచ్చిరా? వాళ్ళను కట్టించిరా? మాకు ఎవరు కట్టించారు? మేము కష్టపడి అడ్డమైన కష్టం చేసుకొని కొనుక్కొని కట్టుకున్నాం. ఎవరు ఇచ్చారు మాకు చెప్పు. ఏమన్నా డబల్ ప్లేట్లు ఇచ్చినావా? ఏది ఇచ్చినావు మాకు? ఏమన్నా 2 రూపాయల జాగ ఇచ్చినావా? ఏది ఇచ్చినావు? ఎవరిచ్చారు చెప్పు. ఎవరు వేయలేదు మాకు. టీఆర్ఎస్ కూడా వేయలేదు మాకు, ఎవరు వేయలేదు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుంది? గవర్నమెంట్ ఉన్నప్పుడే న్యాయం ఉన్నది, కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం ఉన్నది. ఏమి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏంది తేడా? తేడానా? ఆయన అన్ని చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఇంకొకటి పెన్షన్ చేసిండు, చచ్చిపోయిన వాళ్ళకు, మొగడు చచ్చిపోయిన వాళ్ళకి చేసిండు, అని చేసిండు. అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు రేణుక మేడం. నమస్తే. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నేను కాంగ్రెస్కి వేస్తాను మేడం, కానీ కాంగ్రెస్ ఏం మంచిగా చేసింది. నేను ప్రతిసారి నేను చేయి గుర్తుకే వేస్తాను. కాకపోతే కరెంట్ బిల్ 0 కాలే, నాకు పింఛన్ రాలే, మా హస్బెండ్ చచ్చిపోయిండు, పింఛన్ సరిగ్గా వస్తలేదు. ఇంత చిన్న రూమ్ ఉంది, ఇంత చిన్న రూమ్లో నాకు ఏం కరెంట్ బిల్లు 300-400 బిల్లులు వస్తున్నాయి. ఏం సరిగ్గా చేయలే. ఇప్పుడైతే నేను కేసీఆర్కి వేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్కి వేయను, కేసీఆర్కి వేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉందంటే కాంగ్రెస్ అట్లా అవుతుందా మేడము? బీదోళ్ళకు చూడాలి, ఎవరైనా సరే బీదోళ్ళకు మంచిగా చేస్తామని చెప్పారు. నాది 26 గజాలు ఇల్లు ఉంది, నేను ఇల్లు అప్లై చేయలే, పింఛన్ రావట్లేదు, 0 బిల్ అవుతలేదు, గ్యాస్ పైసలు వస్తలేదు. కాంగ్రెస్కి వేస్తా, ఏనా నేను కాదు, కానీ మంచిగా చేయాలి మేడం. ఎవరైనా సరే మంచిగా చేస్తే వేస్తాం మేము. మా ప్రాబ్లం ఇవి ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ అయితే నేను కాంగ్రెస్కి వేస్తా. వస్తే నవీన్ యాదవ్ వస్తే ఇంకా మంచిదే. ఎట్లా మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే. అసలు మాకు అరిగేది కూడా లేదు. అప్లై చేసి వస్తే మాకు పింఛన్ కూడా వస్తుండే మేడం. ఇప్పుడు పింఛన్ లేదు, కరెంట్ బిల్ 0 అవుతలేదు, గ్యాస్ ఫ్రీ చేస్తామన్నారు, గ్యాస్ అవుతలేదు, ఏమైతే లేదు. కాంగ్రెస్ మంచిదే, కానీ ఈసారి రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి కాంగ్రెస్ మంచిగా లేదు. మరి ఫ్రీ బస్ ఇచ్చారు, బస్సు మాత్రం బాగుంది. అది బస్సు బాగుంది, కానీ కాకపోతే చాలా జనాలు తొక్కుని సస్తురు. ఆ బస్సు కూడా ఎందుకు చేసిండొచ్చు ఆ బస్సు? పోతాం సంవత్సరానికి ఒకసారి, కానీ వేసుకొని పోతాం 200-100 అయితే. ఆ బస్సు కూడా ఎందుకు చేసిండు? 4 కనిపించడానికి. ఈ లోపల పని ఎందుకు చెప్పిస్తలేడు? మళ్ళీ నాకు 0 బిల్ వస్తలేదు. నాకు పింఛన్, నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయింది. నా భర్త చనిపోయి అప్లై చేసిన ఏడేడా తిరగాలి మేడం. నాకు ఎవరు లేరు, ఉన్నాడు ఒక చిన్న కొడుకు ఉన్నాడు. ఈ చిన్న ఇంటికి నాకు 0 బిల్ రావాలి కదా. ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి రాదు. ఇది ప్రాబ్లం. కాంగ్రెస్కి వేయాలా, తెలంగాణకి వేయాలా, కన్ఫ్యూజ్లో ఉన్నాం మేము. ఎట్లా మరి సన్న బియ్యం వస్తుందా మీకు? సన్న బియ్యం మేడం తింటే పోతలేదు, కొనుక్కొచ్చి తింటున్నాం.
5 కిలోలు కొనుక్కొచ్చి తింటాం. ఎందుకు సన్న బియ్యం బాగున్నాయి 3 నెలలకు ఒకేసారి ఇచ్చారంటున్నారు? 3 నెలలు వచ్చినాయి పురుగులు పడితే నేను అమ్మినా మేడం, నేను 10 రూపాయలకు అమ్మినా. ఆ అమ్మి నేను మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకున్నా. ఏం బియ్యం వేస్తుండు? బియ్యం లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో ఏం వేస్తారు? వచ్చే నెల నుంచి రేషన్ కార్డు బంద్, రేషన్ షాపులు బంద్. ఏందది? మంచిగా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదు. కాంగ్రెస్ పార్టీ బాగుంది, కాకపోతే రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి ఏది మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండే? నాకు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాత్రమే పనులు సరిగ్గా అవుతలేదు. చెప్పిన ఇవన్నీ చేస్తే బాగుంది. కాంగ్రెస్కే ఇస్తాం ఓటు. ఎట్లా మరి మీ బస్తీ వాసులు అందరూ జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లా వాళ్ళ ఆవిడకి వేయాలనుకుంటున్నారా, కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారా, బీజేపీకి వేయాలనుకుంటున్నారా? వాళ్ళ మిస్సెస్కి ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ఆయన గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆవిడకే ఇచ్చారు టికెట్. ఆమె ఆమె వస్తే ఇంకా మంచిదే, మాకు ఆమె వస్తే మంచిదే ఇంకా. ఎట్లా కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చూశారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కూడా 2016లో అప్లై చేస్తే మా కూతురుకి ఇప్పుడు వచ్చింది. ఎంత మంచిగా చేసిరు కేసీఆర్ నాకు తెలుసు. కేసీఆర్ మంచిగా చేసిరు, మంచిగా చేయలే కానీ కేసీఆర్ ఉంటే ఇంకా బాగుండే. అక్కడ పొలాలలో కూడా పైసలు పడుతుండే అంట. ఇక్కడ మాకు పింఛన్ కూడా ఇప్పటి వరకు వచ్చేస్తుండే. 3 సంవత్సరాలు వేటా మేడం. ఈ చిన్న రూమ్ ఉంది మేడం, నాకు సంపాదించి పెట్టేటోళ్ళు ఎవరు లేరు. కనీసము పింఛన్ అయినా అప్లై చేసి తిరిగి అప్లై చేసిన ఖైరతాబాద్ ఆఫీస్లో పింఛన్ కూడా వస్తలేదు. రేవంత్ రెడ్డి కూడా ఇందిరా ఇస్తున్నారు కదమ్మా. ఇస్తారు, ఎవరికి ఇస్తారు మేడం? మేమైతే అప్లై చేయలేదు, మాకు వద్దు. ఉన్న చిన్న రూమ్లో ఉంటాము కానీ కరెంటు బిల్లు గ్యాస్ పైసలు తక్కువ చేస్తే బాగుండే. ఎట్లా ఫ్రీ కరెంట్ రావట్లేదా? 300 400 వస్తున్నాయి. ఒక్క ఫ్యాన్ ఒక్క లైట్ మేడం. గ్యాస్ కూడా రావట్లేదు. 1000 రూపాయలు కడుతుంది. మరి 6 స్కీముల్లో నీకు ఒక్క స్కీమ్ కూడా ఫ్రీగా రావట్లే? ఒక బస్ ఎక్కినా అంతే మేడం, ఒక్క బస్ ఎక్కినాం అంతే. ఆ బస్సులు కూడా నువ్వు దబ్బు నేను దుబ్బు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు గవర్నమెంట్ లో, మరి సునీత గారిని గెలిపించుకుంటే మీరు మీ పథకాలు? రైతు బంధు లేదంటే ఇది వరకు మీ పెన్షన్ వస్తుందా? రాకొచ్చిందమ్మా, పెన్షన్ లేదు, ఏం లేదు నాకు. రాకొచ్చింది, అప్లై చేసినాం కానీ. ఎన్ని రోజులు అయింది అప్లై చేసి? ఇప్పుడు సంవత్సరం అవుతున్నది. సంవత్సరం అయినా పెన్షన్ రాలా? రాలేదమ్మా. ఏం చేయాలి? రాంది ఎవరితో కొట్లాడాలి? మరి ఎట్లా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నాడు, మరి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తుంది, పెన్షన్ వస్తారేమో? ఏదైనా రాని, ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉంటే అలాగే ఇస్తాం అప్పటికి. ఎట్లా మరి గోపీనాథ్ గారిని మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా చూసారు ఈడ? చూసినాం. గోపీనాథ్ గారు ఏమేం చేశారు? ఇక ఏం చేయలేదు అప్పుడు మేము. అప్పుడు ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు ఇవాళ భార్య చేస్తుందా? చేస్తే మంచిదే కదా, చేస్తే మంచిదే. ఇంకా అయితే మీరైతే జూబ్లీస్ నుంచి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మీరు అందరూ మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆమెకి అంటున్నారు, ఆమెకి మాట్లాడుతున్నాం కదా, ఆమెకి వేపిస్తామంటున్నాం. ఎట్లా ఏ బస్తీలో ఉంటారు? ఇక్కడనే ఉంటాం, ఇటే ఉంటాం, నందనగర్. మరి కేసీఆర్ అన్నప్పుడు ఎట్లా ఉండింది చెప్పు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు అన్ని మంచిగానే. అంత భూతాలు ఉండే కాపోలకు గీపోలకు అందరికి ఇచ్చాడు మొత్తం. ఇక ఈయన ఇప్పుడు అయితే అందరికి ఇవ్వలేదన్నారు, భూతాలు మాలాస ఉన్న వాళ్ళకు. ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టాడు, సన్నబియ్యం ఇస్తున్నాడుగా? ఇస్తున్నాడు. ఇక మేము ఆడవాళ్ళకు పెట్టాడు, మగవాళ్ళకు. ఇప్పుడు అప్పుడు ఇద్దరాలు మగవాళ్ళం పోతే ఆమె నిడిచిపెట్టిపోవాలా మేము?